దేశంలోనే కాదు ప్రపంచంలోనే కరోనా చేస్తున్న కరాల నృత్యాన్ని మన గుప్పిట్లోకి తెచ్చుకొని త్వరలోనే ఆటాడించే రోజు త్వరలోనే ఉందని చెబుతున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి క్లినికల్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ శృతి కీర్తి గారు. ప్రస్తుతం ఆమె తన ఆడపడుచుతో కలిసి ఈ కరోనా మహాయుద్ధంలో మేము సైతం సైనికులమవుతామంటూ ఒక వ్యాపార రంగాన్ని ఏర్పాటు చేసి ఒక సేవా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం వారు మనకు స్కైప్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఒక జర్నలిజం ఈ రంగాల్లో అనుభవం ఉన్న వారు, ఒక నృత్యకారిణి, క్లినికల్ సైకాలజిస్ట్ ఆమె ఎందుకు ఈ రంగంలోకి అడుగు పెట్టారు, అసలు ఆమె లక్ష్యం ఏంటి, ప్రస్తుత లక్ష్యం ఏంటి, భవిష్యత్తు లక్ష్యం ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనకు స్కైప్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్కారం సార్. ఇద్దరికి గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరైతే ఇంట్లో కూడా అంటే మాస్కులు ధరిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కానీ నా ఇంటర్వ్యూలో కాస్త మాస్కులు తీసేస్తే బాగుంటుంది. ఒక 30 నిమిషాలు, ఎందుకంటే అంతా కుటుంబ సభ్యులే కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అందరూ కూడా ఎవరు బయటికి వెళ్ళరు. కాస్త నా కోసం కాస్త, ఎందుకంటే మీ ఫేసులు కనిపిస్తే బాగుంటుంది, వీక్షకులకు మీ ముఖాలు కనిపిస్తే బాగుంటుంది. మాస్కులు వేసిస్తే కనిపించదు ఎవరు వీళ్ళు అంటే, మీ పేర్లు మాత్రం వినిపిస్తాయి, మీ ముఖాలు కనిపించవు కదా. అందుకు కాసేపు నా కోసం తీసేయండి. ఓకే మేడం. అంతా హ్యాపీ కదా మేడం? అందరూ హ్యాపీ సార్, అంతా హ్యాపీ. కరోనాతో అందరూ భయపడుతుంటే మీరు మాత్రము సైనికుల్లా ముందుకు పోతున్నారు. ఇటీవల ప్రింట్ మీడియాలో కూడా మీ గురించి కథనాలు వస్తున్నాయి. ఏంటి మేడం, మీరు కూడా సైనికులుగా మారడానికి కారణం ఏంటి? సార్, మొదటి నుంచి కూడా ఒక సోషల్ కాజ్ కోసం మనం వర్క్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా ఒక పాత్రికేయ రంగం నుంచి స్టార్ట్ అయింది. బికాస్ నాన్నగారే మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. నాన్నగారు, బాబాయ్ గారు అందరూ కూడా జర్నలిజం లోనే ఉన్నారు. సో మొదటి నుంచి కూడా మనం సైనికులుగానే వర్క్ చేసాం. అదే స్ఫూర్తితో అంటే వాళ్ళు వేసినటువంటి ప్లాట్ఫామ్ కి కొనసాగింపుగా ఇప్పుడు మేము కూడా మాకు తోచిన స్థాయిలో చేస్తున్నాం సార్. కూడా జర్నలిజం రంగాల్లో ఉన్నారు, మీరు వచ్చేసి ఒక ఎన్జిఓ తరహాలో ముందుకు వచ్చేసారు మీరు వాళ్ళంతా కూడా. కానీ మీ బ్యాక్గ్రౌండ్ వేరే. నాన్నగారు జర్నలిస్టు, మీ బాబాయ్ గారు జర్నలిస్టు, అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐ థింక్ అవినీతి నిరోధక శాఖలో ఉన్నారనుకుంటా అమ్మగారు. అవును సార్, మొదట్లో సర్వీస్ మొదట్లో తను బ్యాక్గ్రౌండ్ వేరే. బట్ అయితే మీరు వచ్చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచిన కూచిపూడి నృత్యకారిణి, మీరు నంది అవార్డు గ్రహీత, క్లినికల్ సైకాలజిస్ట్ గా ఉన్నారు మీరు. ఇవన్నీ ఉండగా మళ్ళా ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? అంటే ఈ రంగంలోకి వెళ్తే పేరు ప్రఖ్యాతలు ఇంకా మరిన్ని వస్తాయి అనుకున్నారా, లేదంటే డబ్బు ఆర్జించవచ్చు అనుకున్నారా? మరి ఎందుకు అనుకున్నారు అసలు ఈ రంగంలోకి రావడానికి మీరు? ప్రధానమైన కారణం ఏంటంటే సార్, మొదటి నుంచి అంటే మీరు అన్నట్టుగా నేను ఒక నృత్యకారిణిగా రకరకాల నృత్య ప్రదర్శనలు చేసినప్పటికీ ప్రతి దానిలో కూడా ఒక సోషల్ కాజ్ గురించి చేశాను సార్. ఒక పక్కన నారీ విజయం అని ఒక బ్యాలే చేశాను. అంటే చిన్నతనం నుంచి కూడా అటువంటి ఒక వాతావరణంలో పెరగడం వల్ల ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ముందుకు వెళ్ళాలి అంటే చిన్నప్పుడే బీజాలు వేశారు సార్. ఇప్పుడు మన పెంపకంలోనే అది ఉంటుంది కదా. సో ఆర్ట్ ఫామ్ ని కూడా ఒక సోషల్ కాజ్ కోసమే నేను వినియోగించాను సార్. ఇటీవల శోభరాజ్ గారు పాడితే నేను కరోనాకి సంబంధించి కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. సో మొదటి నుంచి ఆ స్ఫూర్తి మనలో ఉంది సార్. ఇప్పుడు ఆర్థికంగా కూడా వనరులు కొంచెం సమకూరాయి కాబట్టి, అంటే నేను తను మా గోల్డ్ ని పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదైనా చెయ్యాలి అని అనిపించింది సార్. బికాస్ దిస్ ఇస్ అ టైం. ఏమో భగవంతుడు కూడా మనకి ఆ ఆపర్చునిటీ ఇచ్చాడేమో, ఈ సమయంలో మనం తప్పకుండా మన వంతు సహకారాన్ని అందించాలి అని అనుకుని స్టార్ట్ చేశాను సార్. కాకపోతే ఇదేదో క్షణికంగా అంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మాస్కులు మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఈ షార్ట్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు సార్. మొదట మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ నాన్ ఓవెన్ మెటీరియల్ కి సంబంధించి బ్యాగ్స్, అంటే ఎకాలజీ బేసిక్ గా ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు కలగటం ఇది మనం చూస్తూనే ఉన్నాము. సో ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు చాలా మటుకు. ప్లాస్టిక్ వల్ల చాలా ఆరోగ్య రుగ్మతులు కూడా వస్తున్నాయి. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. సో ఎకాలజీని, మన ఎన్వైరన్మెంట్ ని పరిరక్షించడానికి పూర్తిగా మనం ప్లాస్టిక్ ని బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ని మనం తీసుకురావాలి. పూర్తిగా మనం దాన్ని వదిలిపెట్టేయాలి.
కాకపోతే అట్లీస్ట్ మనవంతు సహకారంగా ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ని స్టార్ట్ చేద్దాము. అలాగే సర్జికల్ మెటీరియల్స్ సార్, అంటే ఇప్పుడు సర్జరీ కోసం డాక్టర్లు వేసుకునే సర్జికల్ గౌన్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దామని 9 నెలల క్రితమే నిర్ణయించుకున్నాను సార్. నిర్ణయించుకున్న సందర్భంలో సడన్ గా ఈ పరిణామం అనేది జరిగిందనమాట. మేము మెడికల్ షాప్స్ కి వెళ్ళి మాస్క్ మొదట్లో కరోనా స్టార్ట్ అయిన మొదట్లో వెళ్తే 40 రూపీస్ పర్ మాస్క్ అని చెప్పారు ఒక్కొక్క మెడికల్ షాప్ లో. అంటే ఒక కామన్ మ్యాన్ కి అందుబాటులో లేదు. ఇప్పుడు మాస్క్లు అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఒక రక్షణ కవచాలుగా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి కదా సార్. ఇప్పుడు కరోనా మీద యుద్ధం చేయాలంటే, మనం సైనికులుగా పనిచేయాలంటే ఆ కవచాలు అనేవి మనం ధరించాలి. సో ఆ కవచాలే చాలా కాస్ట్లీ అయిపోయినప్పుడు హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్? అందుకోసం ఈ ఐడియాతో అందరం కూర్చొని నాన్నగారు కానివ్వండి, మనకి అడ్వైజరీ బోర్డు లో కొంతమంది డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, మెంటర్స్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి అప్పుడు స్టార్ట్ చేశాను సార్. రత్నబాబు మేడం, మీరేం లేదు అంటే మన శృతకీర్తి మేడం గారి యొక్క నేపథ్యం తీసుకుంటే ఇది ఉంది, ఆమె ఆలోచన వేరే విధంగా ఉంది. ఒక మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నాన్నగారు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు నాన్నగారు. మీరు చదువుకుంది పెరిగిందంతా కూడా తమిళనాడులో, చెన్నైలో. మీ మెట్టినింటి యొక్క నేపథ్యం వేరు, మీ పుట్టినింటి యొక్క నేపథ్యం వేరు అనమాట. అవునవును. ఓకేనా మేడం? అయితే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీవి, కానీ ఫైనల్ గా మీరు వీడి ప్లాట్ఫామ్ లోకి వచ్చారంటే మీ మెట్టినింటికి వచ్చేసారు. అంటే ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరు ఈ రంగంలోకి, అంటే మీ ఆడపడుచుతో కలిసి ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? అంటే ఖాళీగా ఉండలేకనా, లేదంటే మెట్టినింటి వారి కోసం ఏమన్నా ఈ రంగంలోకి వస్తే నాకు బాగుంటుంది అనే ఒక ఆలోచన? కాస్త మీరు మీ లెఫ్ట్ సైడ్ కి రండి, మీ ఫేస్ కట్ అవుతుంది. ఓకే, కనిపిస్తుందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు బిఫోర్ మ్యారేజ్ ప్రపోజల్ మా మామయ్య గారు చెప్పారు, ఇలా మా ఫాదర్ తో ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అదొక చిన్న అనుమానం. చదువుకుంది పెరిగింది అంతా తమిళనాడు. అవునవునవును. ఈ తెలుగు మన అచ్చ తెలుగు లాగే ఉంది, ఎక్కడ కూడా యాస లేదు, తమిళ యాస లేదు. ఇంత అద్భుతంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? ఎంత చెన్నైలో పెరిగినా కూడా సార్ మనం తెలుగు వాళ్ళమే సార్, అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఇంట్లో మాట్లాడేది తెలుగు. మా నాన్నగారేమో గుంటూరు జిల్లా, మేము భీమవరం. మరి అదెలా మనకి తమిళ ఎలా వస్తుంది? అంటే అక్కడ పెద్ద యాస అంతా ఫ్రెండ్స్ అంతా వారే ఉంటారు, చుట్టుపక్కల వాతావరణం అదే ఉంటది. బ్లడ్ లో ఉంది తెలుగు, అది మనం ఏం మార్చలేం. సూపర్ మేడం, సూపర్, ఇది బాగుంది, బ్లడ్ లో ఉంది. ఓకే మేడం, టాపిక్ వస్తాను. బిఫోర్ మ్యారేజ్ ప్రపోజల్ మా మామగారు ఇది గురించి డిస్కస్ చేశారు. మై డాడ్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా అండ్ నాకు కూడా ఇనిషియల్ గా ఈ విషయాలు ఏం తెలియదు. బట్ మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు కనిపిస్తుంది. మ్యారేజ్ అయ్యాక ఇనిషియలీ కూర్చోపెట్టి ఇలా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అండ్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ బేసికలీ ఇప్పుడు సమాజం ప్లాస్టిక్స్ కవర్ ఏది తీసినా మనం ఎంత అడిక్ట్ అయిపోయామంటే ప్లాస్టిక్ కి, ఒక స్నానం చేసి బకెట్ నుంచి కిచెన్ లో వాడే స్పూన్స్ కానీ, లేకపోతే మనకి స్విగ్గీలో వచ్చే బాక్స్ కూడా ప్లాస్టిక్, అంత అడిక్షన్ మనకి. వాటర్ బాటిల్స్ అలాంటివి ఇప్పుడు అందరూ మోడీ గారు చెప్పడం వల్ల ప్లాస్టిక్ ఇస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. దాని ప్రకారం తీసుకుంటే ఆయన అలాంటిది వద్దు అన్నప్పుడు మనం నాన్ ఓవెన్ బ్యాగ్స్ మంచి కాన్సెప్ట్ అని నాకు అనిపించింది. రియల్లీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. అండ్ అడిగారు నీకు ఇంట్రెస్ట్ ఏనా ఈ బిజినెస్ అనేది అంటే, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ బిజినెస్ అనే కన్నా ఇట్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ కాజ్ ఫర్ ఎవ్రీ వన్, విచ్ అందరికి అనిపించాలి నేను ఈ ప్లాస్టిక్ వాడకూడదు అని. సో బ్యాగ్స్ నుంచి మేము తర్వాత సడన్ గా we had to go to నాన్ ఓవెన్ మాస్క్ అని, అదే సర్జికల్ మాస్క్ కి we plan to go. అంటే ఈ కరోనా రాకముందే. చాలా దేవుడు అదృష్టమో మా అదృష్టమో మాకు తెలియదు. మాకు సోషల్ పీపుల్ కి హెల్ప్ చేసే ఛాన్స్. అండ్ ఏమి పెళ్లి అయిన వెంటనే ఏదో మామయ్య గారు చెప్తున్నారని బిజినెస్ లో దిగుతాం అనేది లేదు సార్. నాకు చెప్పాలంటే ఇట్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ.
to do with my Vadina Shrutakirti garu. It was a very good opportunity. And first of all, పెళ్ళైన వెంటనే చాలా మంది అనుకుంటారు లైఫ్ మారిపోద్ది, ఇంట్లో కూర్చుని అంటులు దొంగుంటాం, లేకపోతే కూరగాయలు తవ్వుకుంటూ కిచెన్ లో కూర్చుంటాం. కాదండి, అసలు ఎంత ఓపెన్ మైండ్ అంటే మా ఫ్యామిలీ, మా అత్తయ్య గారు అవనండి, మా మామయ్య గారు అవనండి, మా హస్బెండ్ అవనండి, మా అన్నయ్య అవనండి, అందరూ ఎలా ఒక 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 హైదరాబాద్ తీసుకోండి, ఎలా మనం సర్వ్ చేయగలుగుతాం. వాళ్ళు ఎలా అంటే ఆర్మీలో లెవెల్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారు, ఇక్కడ మనం ఉండి ఏం చేయగలుగుతాం అనే ఒక థాట్ వాళ్ళు నాలో కూడా తెప్పగలిగారు, ఆ మార్క్ కూడా నాకు తెప్పగలిగారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టం. మా ఫ్యామిలీ, మై మదర్ ఫాదర్ అవ్వనింది, ఇటువైపు నేను మెట్టిల్ అవ్వనింది, రెండు సపోర్ట్ ఉండబట్టే నాకు మంచి ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ ఏబుల్ టు డూ. ఓకే మేడం, అంత బాగుంది. మీ ఫాదర్ కావచ్చు, మీ మామ అందరు బాగుంది. మీ హస్బెండ్ ఏమన్నారు అసలు? మీ వదిన గారు హస్బెండ్ ఏమన్నారు? మీ హస్బెండ్ ఏమన్నారు? అసలుకి ఈ వ్యాపార రంగంలోకి పోతామంటే ఒప్పుకున్నారు? అసలుకి ఇంటి పట్టు ఉండుకోకుండా నేను ఇంటికి వచ్చే నాకు సేవ చేసుకునే భాగ్యం కలుక్కోకుండా నీకు ఇలాంటి వ్యాపారం కనలేదా? లేదు సార్, లేదు. ఎవరేమంటారు, మా హస్బెండ్ కానీ మా వదిన వాళ్ళ సైడ్ ఎవరైనా సరే మాకు చాలా సపోర్ట్ చేశారు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈవెన్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తాం కానీ, లైక్ వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తాం కానీ, వీటి గురించి చాలా హెల్ప్ చేశారు. అండ్ ఈవెన్ దో మై హస్బెండ్ చెప్పాలంటే కౌశిక్ బాబు గారి గురించి, ఈజ్ అ వెరీ యానిమల్ లవర్ అండ్ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్. మేము సాయంత్రం 6 అయిన వెంటనే మా అత్తయ్య గారు కుక్ చేసిన మీట్ ప్రిపేర్ చేసుకుని స్ట్రీట్ డాగ్స్ కి వేస్తున్నాం అనమాట. డైలీ ఎక్కడ ఏ ఏరియాలో కనపడితే ఆ ఏరియాలో వీఆర్ డూయింగ్ ఫీడింగ్ ఫర్ ద స్ట్రీట్ డాగ్స్. పెడిగ్రీ అవన్నీ వేస్తాం, అవన్నీ చేస్తున్నాం. ఈవెన్ రీసెంట్ గా ఎవరో డొనేట్ కూడా చేశారు మేస్తాం చూసి. థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అదే నాకు ఈ సపోర్ట్ ఉండబట్టే నేను వెళ్ళగలుగుతున్నాను. మీకు కనపడుతున్నట్టుంది. You can see it, right? I can do it because of those supports. మీరు చేస్తుంది మంచి కార్యక్రమమే మేడం, కాదని లేనిది. నాకు ఒక చిన్న అనుమానం. మీరు చేస్తుంది హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ అనేది ఒక పెద్ద మెట్రో సిటీ మేడం. అక్కడ పెద్ద సిటీ, ఈ కరోనా కరాలు చేస్తున్నది తెలిసినదే. కానీ హైదరాబాద్ సిటీలో ఎక్కువ ఎన్జిఓస్ ఉంటాయి, చేసేవారు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తుండొచ్చు. ఇలాంటి మాస్కులు తయారు చేసేవారు కావచ్చు, పంపిణీ చేసేవారు కావచ్చు, చాలా మంది విరివిగా ఉంటారు. కానీ అన్నదానాలు చేసేవారు కావచ్చు, ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేసేవారు, ఏదేదో ఇతర దానాలు చేసేవారు చాలా మంది ఉంటారు. వందల వేల సంఖ్యలో కనిపిస్తుంటారు దాని మెట్రో సిటీలో. కానీ మీరు చేస్తున్న దానికి ఇంకొక మెట్టు ముందుకు వేసి మీరు ఏదైనా గ్రామీణ ప్రాంతాలని, అంటే మేడం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే విజయవాడ, వాళ్ళ బేస్ విజయవాడ, మీ బ్యాక్గ్రౌండ్ బేస్ గుంటూరు, అంటే పక్కనే ఉన్నారు మీరు ఇద్దరు కూడా. అంటే మీ ప్రాంతంలో కావచ్చు మేడం. నేను ఐఎమ్ బోర్న్ తెలంగాణ. ఓకే మేడం, మీరు తెలంగాణ తెలుసు నాకు. సారు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత జర్నలిజం రంగంలోకి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. ఇంకా సార్ అక్కడే ఉండిపోయారు. కానీ సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కృష్ణా జిల్లా విజయవాడ, నాకు తెలుసు. ఓకేనా? అంటే ఒక గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకోనో, లేదంటే హైదరాబాద్ తెలంగాణలోని రూరల్ ఏరియాస్ని మీరు ఎంపిక చేసుకొని అక్కడ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ తక్కువ ఉంటుంది, మాస్కుల వాల్యూ తెలియదు. ఇప్పటికీ కూడా చీర చెంగులు చుట్టుకొని మహిళలు తిరిగేవారు ఉంటారు, పురుషులు అయితే టవల్స్ కట్టుకొని తిరుగుతుంటారు. అసలు క్వాలిటీ అనేది కూడా ఆడ క్వాలిటీ ఉన్న మాస్కులు కావచ్చు, ఇతర పరికరాలు కావచ్చు, వాళ్ళకి తెలియదు అనమాట. అంటే అలాంటి ప్రాంతాల్లో మీరు ఒక అడుగు ముందుకేసి మీ కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగా ఉండేది కదా అనేది ఒక ఆలోచన. అది కరెక్ట్ చెప్పారు సార్. కానీ ఒక విషయం నేను గమనించింది ఏంటంటే సార్, కరోనా సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా మంది ఊళ్ళల్లోకి బయట వారు రాకుండా చాలా నియంత్రణలు పాటిస్తున్నారు. సిటీలో ఉండి మనం అన్ని తెలిసినా కూడా టీవీలో అనేక రకాలుగా చూపిస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, బయటికి వెళ్ళొద్దు అని అన్ని చెప్పినా కూడా చదువుకున్న వాళ్ళు సైతం సరే మాకేం పట్టింది అన్నట్టు బయటకు వచ్చేసి తిరుగుతున్న వాళ్ళని మనం సిటీల్లోనే ఎక్కువ చూస్తున్నాం సార్. అలాంటిది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి విపరీతమైన అవేర్నెస్ అనేది ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో వర్క్ చేస్తున్నాడు. సో తను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం కొన్ని వీడియోస్, తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేశాడు. తను చెప్తున్నాడు అనమాట సార్, అసలు అక్కడ వాళ్ళే చాలా అవేర్ గా ఉన్నారు, అసలు వాళ్ళ బార్డర్ లోకి రాకుండా వాళ్ళు చాలా నియంత్రణలు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి తోచిన రీతిలో సోప్ వాటర్ కలిపి
హ్యాండ్ ని శానిటైజ్ చేసుకోవటం, ఇటువంటివి వాళ్ళకే బాగా తెలుసు సార్ సిటీలో వాళ్ళకంటే. ఇక్కడ వాళ్ళు ఏంటంటే సరే ఏదైతే ఏముంది అంటే మనం వి గాట్ యూస్ టు ద సోషల్ లైఫ్. ఎలా అంటే ఉద్యోగంకి వెళ్తాం, రొటీన్ అయిపోయింది. మనకేంటంటే ఈ ప్రొటెక్షన్ అనేది సెకండరీ అయిపోయింది. రోజు పొద్దున్న లెగుస్తాం, బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం అనేది మనకి మెయిన్ ప్రయారిటీ. సేఫ్టీ అనేది మనం మర్చిపోతాం. అప్పుడు మనకి అలవాటు, అదొక అలవాటు కింద అయిపోయింది. సార్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా గ్రాండ్ పేరెంట్స్ ఫోన్ చేశాను, వాళ్ళు భీమవరంలో ఉంటారు, చాలా ఏజ్డ్ వాళ్ళు. దే విల్ బి 6-7 years. ఫోన్ చేస్తే ఏజ్ ఆఫ్ 70. నేను ఫోన్ చేసి మా అమ్మ ఒక్కటే ఉంది, ఇంటికి పంపించచ్చా అని అడిగాను. అంటే వద్దు, రావద్దు, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. ఒకవేళ మీ మదర్ ఇంటికి వచ్చినా కూడా మొత్తం ఇల్లుని క్వారంటైన్ చేసేసి ఎవరిని ఎలా బయటకు వచ్చే వాళ్ళని కూరగాయలు లేకుండా మనకు కష్టం అయిపోతుంది, రాకమ్మా అని చెప్పారు. చూడండి, దీన్ని బట్టి అర్థమవుతుంది భీమవరం అనేది ఎలాంటి ఒక టౌన్ అనేది మీకు తెలుసు. మన హైదరాబాద్ అలా లేదు. ఐ మీన్ హైదరాబాద్ గురించి తప్పుగా అనట్లేదు. సిటీస్ ఏంటంటే చాలా మంది ఉండటం వల్ల అంత సేఫ్టీస్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాం నాకు అనిపిస్తుంది. మెయిన్ ఐ కెన్ టెల్ అబౌట్ చెన్నై. ఎంచుకున్న రంగం మంచిదే మేడం, ఎంచుకున్న రంగం మంచిదే. ఈ మాస్కులు తయారు చేయడము, పీపీ కిట్ ఇలాంటి తయారు చేయడం అంటే మెడికల్ కిట్స్ అని తయారు చేయడం మంచిదే అనమాట. అంటే దీనంతా కూడా ఎవరైనా కూడా ఒక వ్యాపార ధోరణితో చూస్తారు. మీరు ఎంత చెప్పినా మేము సేవ చేయడానికి బయటకు వచ్చాము, సేవ కోసమే బయటకు వచ్చాము, పబ్లిక్ సేవ అన్నా కూడా మీరేం ఫ్రీగా ఇవ్వడం లేదు. ఏదైనా కాస్టే. కానీ మీరు ప్రత్యేకంగా ఏం చూపిస్తున్నారు? సేవ అని చెప్పడానికి మీరు ఏ విధంగా చూపిస్తున్నారు? ఇది వ్యాపార దృక్పథంతో కాకోకుండా ఇది సేవ కోసమే చేస్తున్నాం అనేది మీ సాక్రిఫైస్, మీరేం సాక్రిఫైస్ చేస్తున్నారు? సార్ బేసికలీ ఇప్పుడు ఏంటంటే సార్, సేవా దృక్పథం చేయడం అంటే ఇక్కడ మనం తక్కువ ప్రైస్ కి మనం విక్రయిస్తున్నాం సార్. బేసికలీ తక్కువ ప్రైస్ కి మనం అమ్ముతున్నాము. అంటే మామూలుగా 40 రూపీస్ ఎక్కడ సార్, 5.5 రూపాయలు ఎక్కడ. ఇప్పుడు సామాన్యులు కూడా కొనుక్కునే స్థాయికి మనం ఒక మాస్క్ 3-ply మాస్క్, అది కూడా 60 GSM 3-ply మాస్క్ కాస్ట్ అనేది మనం తీసుకొచ్చాం సార్. ఇప్పుడు అలాగే NGOs కి మీరు ఇందాక అన్నట్టు విస్తృతంగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే సార్ కొన్ని అదర్ ప్లేసెస్ నుంచి కూడా ఇటీవల మన ఆర్టికల్లో ఒక పత్రికలో పబ్లిష్ అయిన తర్వాత కొంతమందికి తెలిసి, ఎందుకంటే మార్కెటింగ్ చేసుకునే టైం కూడా లేదు సార్. ఎందుకంటే ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి, నిరంతరం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అంటే అందించగలిగిన స్థాయిలో మనం అందిస్తూ వెళ్తున్నాం సార్. సో మార్కెటింగ్ మీద సెపరేట్ గా టీమ్ ని పెట్టి కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి కూడా లేదు. విత్ గాడ్స్ గ్రేస్ ఒక పత్రికలో పబ్లిష్ అవడం, అలాగే మీ వంటి వారు ఇవాళ ఇంటర్వ్యూ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ సార్. అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవటం వల్ల ఏంటంటే మనం 5.5 రూపాయలకి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అమ్మగలుగుతున్నాను సార్. అలాగే కొంతమంది ఫౌండేషన్స్ వారు జెన్యున్ గా ఏదైనా సేవ చేస్తున్నారు అంటే అంతకంటే తక్కువ ప్రైస్ కూడా మనం ఇస్తున్నాం సార్. హోల్సేల్ ముఖ్యంగా ఏంటంటే పోలీస్ వారికి, అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్ కి, మన జర్నలిస్టులందరికీ కూడా మనం పీపీ కిట్స్ అలాగే ఫేస్ మాస్క్లు కూడా అందించాలి సార్. మనకి చేసిన మీరు స్థాపించిన పరిశ్రమలో ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే ఏమేమి తయారు చేస్తున్నారు? మాస్కులతో పాటు ఏమేమి తయారు చేస్తున్నారు? సర్జికల్ గౌన్స్ తయారు చేస్తున్నాను సార్. తర్వాత కవరాల్ హుడ్ ఉంటుంది సార్. ఇప్పుడు పీపీ కిట్స్ లో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళు కరోనా వాళ్ళకి తాకకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అది. తర్వాత గాగుల్స్, అంటే మనకి సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన అంటే నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ తో మనం తయారు చేస్తున్నాం సార్. 3-ply మాస్కులు, సర్జికల్ గౌన్స్, కవరాల్ హుడ్, తర్వాత షూ కవర్స్ ఇవి తయారు చేస్తున్నాము. అలాగే బయట నుంచి తెప్పించుకొని మనం గ్లోవ్స్ ఒకటి అందిస్తున్నాను సార్. ఇప్పుడు ఫేస్ ఫిల్టర్ కూడా, ఫేస్ షీల్డ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, సో ఫేస్ షీల్డ్, గాగుల్స్, అలాగే శానిటైజర్స్ కూడా మనం అందిస్తున్నాం సార్ పీపీ కిట్స్ లో. మీరు ఇప్పుడు ఎంత తక్కువకి ఇచ్చినా, ఇప్పుడు మీరు అన్నారు మాస్కులు నేను 5.5 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుంటే మేము 5.5 రూపాయలకి ఇస్తాము అంటున్నారు. ఇంకా NGOs కి అయితే ఇంకా నిజంగా సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళకైతే ఇంకా తక్కువకి ఇస్తామంటారు. బాగానే ఉంది. అయితే మీరు పర్సన్ టు పర్సన్ అయితే ఇవ్వరు కదా మాస్కులు తయారు చేసి 5.5 రూపాయలకి? పర్సన్ టు పర్సన్ ఇవ్వట్లేదు సార్. మీ దగ్గర నుంచి షాప్స్కి వెళ్తాయి కదా? అవును సార్, అవును. షాప్స్కి వెళ్తాయి కదా, అంటే మీ దగ్గర 5.5 రూపాయలు కొనే షాపు వాడు ఖచ్చితంగా వాడు లాభం రూపాయో 2 రూపాయలు పెట్టుకుని ఒక 10 రూపాయలు అనుకుంటాం, 10 రూపాయలకు మాస్క్ అమ్ముతున్నాడని మీకు తెలుసా? వాడు మీ దగ్గర 5.5 రూపాయలకి తీసుకొని షాపు వాడు 40 రూపాయలకు అమ్మచ్చు కదా. అంటే అప్పుడు మీరు చేస్తున్న సేవకు
నిదర్శనం ఎక్కడ ఉంటుంది అప్పుడు? అంటే అదే సార్, అంటే ఇప్పుడు మనం సప్లై చేయడంతో పాటు ఇప్పుడు అమ్మకానికి తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఫార్మసీ కంపెనీస్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది అయి ఉండొచ్చు. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది కూడా సర్వీస్ ఓరియంటెడ్, ఎక్కువ స్థాయిలో మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్. ఇప్పటి వరకు మేము సప్లై చేసింది కూడా ఫౌండేషన్స్ కే సార్ ఎక్కువగా. అదే మేడం, మీరు ఫౌండేషన్స్ కి ఇస్తే ఎవరైనా కూడా సర్వీస్ ఓరియంటెడ్ కింద ఇచ్చింటే ఫ్రీగా మాస్కులు పంపిణీ చేసే వారికి మీరు ఎంత తక్కువ రేటుకి ఇస్తే వారికి అంత ఉపశమనం కలిగిస్తుంది, వాళ్ళకు కూడా చాలా ఉపకరంగా ఉంటుంది వారికి కూడా. అలా కాకుండా మీరు షాప్స్కి వేశారనుకోండి, మీ దగ్గర షాప్స్కి సప్లై అయితే ఆ షాప్ వాడు మీతో అతి తక్కువ కొని, ఈ రోజు మనము డాబాలకు వెళ్తుంటాం మేడం ఫుడ్కి, డాబా వాడికి నాకు తెలిసి ఒక మినరల్ వాటర్ బాటిల్ 650 7 రూపీస్ ఆ రేంజ్ లో ఉంటుంది మేడం. వాడు మనకు 25 రూపీస్ బాటిల్ అమ్ముతాడు. కరెక్ట్ సార్, అవును మీరు చెప్పింది కరెక్ట్. ఒక వాటర్ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్ ఒక 650 7 రూపీస్ ఆ రేంజ్ లోనే ఉంటుంది వాడికి. వాడు మనం గట్టిగా మాట్లాడితే 20కి ఇస్తాడు, అడగకపోతే 25కి ఇస్తాడు వాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఓకేనా? ఈ రేట్ అట్లాగే మీరు ఎంత మానవతా దృక్పథంతో సర్వీస్ ఓరియంటెడ్ గా 5.5 రూపాయలకు ఇంకా తక్కువకు ఇచ్చిన ఒక NGOs కి ఇస్తే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలకు మేలు ఉంటుంది. ఆ షాప్స్కి వేయడం వల్ల వాడు దాన్ని ఇప్పుడున్న డిమాండ్ ని వాడు పరిగణించుకుని 40 రూపాయలకు 50 రూపాయలకు అమ్మితే మీరు చేస్తున్న సేవకు విలువ లేకుండా పోతుంది కదా. కరెక్ట్ సార్, మీరు చెప్పింది, మీ అడ్వైస్ తప్పకుండా తీసుకుంటాం. నిన్ననే ఒక మెడికల్ ప్రొఫెషనల్ మా మెంటర్ కూడా మాట్లాడారు సార్. ఇప్పుడు షాప్స్ కి సప్లై చేయడం వల్లమ్మా ఈవెన్ అసలు అంటే N95 మాస్కులు ఇటువంటివి కూడా చాలా హై రేట్. ఒకప్పుడు 14 రూపాయలకి కొన్నది కొన్ని రోజుల క్రితం ఇప్పుడు విపరీతంగా దానికి రేట్ పెంచేశారు అని చెప్తున్నారు అనమాట. అంటే మేబీ ప్రాబబ్లీ ద కస్టమర్స్ ఆల్సో మస్ట్ బి అవేర్ సార్, అంత డబ్బు పెట్టి కొనకుండా దే కెన్ అప్రోచ్ us. మీరు మాస్కుల గురించి చెప్తున్నారు మేడం, మాస్కుల గురించి రకరకాలుగా చెప్తున్నారు అన్నమాట. ఈ రోజు మన గవర్నమెంట్ ఇలాంటి మాస్కులు తయారు చేసి వాలంటీర్ల ద్వారా మనకు పంపిణీ చేస్తుంది. ఇది అంటే కాటన్ క్లాత్ తో తయారు చేసిన మాస్క్ ఇది. ఓకేనా మేడం? అంటే ఇలాంటి మాస్క్ కాకుండా ఇక రకరకాల మాస్కులు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కొక్క మాస్క్ గురించి ఒక్కో తరహాలో మనకు క్లాసులు ఇస్తున్నారు చాలా మంది కూడా, ఎవరికి చూసినది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏ మాస్క్ మంచిది, ఈ మాస్క్ అన్ని వద్దు, ఊరికే కర్చీఫ్ కట్టుకోవడం బెటర్ అనేవారు కూడా లేకపోలేదు. అయితే కర్చీఫ్ కట్టుకోవడం కూడా తప్పే. కర్చీఫ్ కట్టుకున్న తర్వాత తీసి అది విధించడం వల్ల ఆ వైరస్ అంతా కూడా బయటికి పడుతుంది, బయటికి మళ్ళా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల లాభం లేదంటారు. అసలు మాస్కులలో ఏది మాస్కులు ఏ కట్టుకున్నా N95 మాస్క్ అయితేనే బెటర్గా ఉంటుందని కొంతమంది సూచిస్తారు. కానీ N95 మాస్క్ ఓన్లీ సర్జరీల సమయంలో వాడేవారు, డాక్టర్లు వాళ్ళకి అవసరమో సామాన్యులకు అవసరం లేదు అంటారు. అసలు మాస్కుల్లో ఎన్ని రకాలు, ఏ మాస్క్ ఎవరికి ఉపయోగపడుతుంది మేడం? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ అనేది ఇప్పుడు ఈ కరోనా వస్తున్న వల్ల చాలా మంది వాడాలని చెప్తున్నారు. అందుకనే ఎవ్రీవన్ స్టార్టెడ్ యూసింగ్ కాల్డ్ మాస్క్. అది ఇది మంచిది ఇది కరెక్ట్ అనేది కాదు. ఏంటంటే ఇంపార్టెంట్ ఈ నోస్ ద్వారా వెళ్తుంది, మౌత్ ద్వారా వెళ్తుంది, ఈ రెండు మూసుకోవాలి అండ్ మన చేతులు తగలకూడదు ఫేస్ కి. సో నేను ఈ మధ్యన ఒక వీడియో చేశాను, గవర్నమెంట్ దాంట్లో రిలీజ్ చేశాను. 3 types ఆఫ్ మాస్క్ చేయొచ్చు. ఒకటేమో టిష్యూతో చేయొచ్చు, ఇంకోటేమో నాన్ వువెన్ బ్యాగ్ తో చేయొచ్చు, ఇంకోటేమో కర్చీఫ్ తో చేయొచ్చు. రబ్బర్ బ్యాండ్ వేసి సింపుల్ గా చేసుకోవచ్చు. బట్ ఆ యూజ్ చేస్తున్న తప్పే లేదు, ఏ మాస్క్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ తీసి ఐటిని వాష్ చేసేటప్పుడు మన చేతులు తగలకుండా నీట్ గా చేయాలి. అంటే వైరస్ ఇస్ సంథింగ్ దట్ ఇట్ విల్ గో వెరీ ఈజీలీ. మనం యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది, మాస్క్ బట్టి కాదు. ఏ మాస్క్ వేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్తున్నాను జస్ట్ ఉండొచ్చు, మనం చెప్పలేము. మాస్క్ వాడే వాళ్ళు కూడా ఈజీగా రావచ్చు, బట్ తీసుకునే కేర్ బట్టి ఉంటుంది సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఏంటంటే మా SB ఎకోమాటిక్స్ వచ్చి ఇలా తక్కువ రేటుకి అందియాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్కులు దొరుకుతాం కూడా కష్టంగా ఉంది అంటున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. అంతేకాని ఈ మాస్కే వాడాలి ఆ మాస్కే వాడాలి అనే కాదు, వాడే విధానం బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఈ చేతుల్లో మాస్క్ మీరు తయారు చేస్తున్న మాస్క్ లా మేడం? అవును సార్, అవును సార్. సర్జికల్ మాస్క్ సర్జికల్ మాస్క్ మీరు తయారు చేస్తున్న ఈ మాస్క్ ఈ రోజు మార్కెట్ లో 40 రూపాయలు అమ్ముతున్నారు మేడం, నాకు కూడా తెలుసు. స్టార్టింగ్ లో 20 రూపాయలు ఉన్న మాస్క్ ఇప్పుడు 40 రూపాయలకి పెరిగిపోయింది అది. మరి మీరు 5.5కి ఇస్తున్నారు. మీరు ఎక్కువగా NGOలకి ఇస్తేనే ఫలితం ఉంటుంది మేడం, అది బాగా ఆలోచిస్తే బాగుంటుంది. మీరు చేస్తున్న కృషికి కూడా తగిన ఫలితం వస్తుంది. వీఆర్ గివింగ్ ఫర్ NGOs అండి. ఎంత రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతున్నాం. ప్లస్ ఈవెన్ చెప్పారు కదా ముందు చెప్పినట్టు, ఈవెన్ వీఆర్ గివింగ్ ఫర్ పోలీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ కి మేము డబ్బుల గురించి చూడకుండా మాకు వచ్చే ఆదాయంలో మేము కొంచెం ఇస్తున్నాం.
ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో వీ కెన్ సీ పెద్ద పెద్ద వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తున్నారు. దర్ ఏబుల్ టు గివ్ సో మెనీ థింగ్స్. గ్లాసరీస్ లో కూడా అన్నం ఇస్తాం జనాలకి, వర్కర్స్ కి అలా ఇస్తారు. అలాంటిది కాకుండా మేము ఇలాంటి ఇవ్వాలనుకున్నాం బికాస్ ఇట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ థింగ్. సో మేము ఇయే అన్నం అవన్నీ దొరుకుతున్నప్పుడు ఈ కూడా ఇంపార్టెంట్ కదా సార్. మనం బతకాలంటే ముందు మన సేఫ్టీ కదా ఇంపార్టెంట్. తినాలన్నా ఏం చేయాలన్నా మనకి మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఇది మేము మా పార్ట్ ఆఫ్ డైలీ వర్క్ అన్నట్టు మేము ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ మేము చేస్తాం. మంచిది మేడం. ఇకపోతే మీరు ఇప్పుడు మాస్కులు తయారు చేస్తున్నారు కదా మేడం, అంటే ఇది తయారు చేయాలి, ఇలాంటి పరిశ్రమ ఒకటి పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు శ్రీకారం చుట్టారు పరిశ్రమకు? 9 months క్రితం నుంచే, ఇందాక చెప్పినట్టు సార్ 9 months క్రితం నుంచే మనం వర్క్ చేస్తూ ఉన్నాం సార్. అంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి, స్పెషల్లీ నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ గా. హాస్పిటల్స్ కి సంబంధించి బెడ్ కవర్స్ కానివ్వండి, సర్జికల్ మెటీరియల్ అదంతా సప్లై చేయాలనుకున్నాను సార్. దానికి గ్రౌండ్ వర్క్ చేసాము, బ్యాంక్ లోన్కి వెళ్దాం అనుకున్నాము. చాలా ఒక టీమ్ అడ్వైజరీ బోర్డు పెట్టుకున్నాము, మెడికల్ ప్రొఫెషనల్స్ తో కన్సల్ట్ చేసి ఏది బాగుంటుంది మనకి అని అనుకున్నాం. ఈ టైంలో సరిగ్గా కరోనా రావటం అనేది అంటే సమ్ డివైన్ కోఇన్సిడెన్సా ఏంటనేది తెలియదు సార్. మేబీ భగవంతుడే ఈ సేవ చేయాలని అనుకున్నాడా, మాతో చేయించాలని ఈ అవకాశం మాకు కల్పించాడా, అదంతా మాకు తెలియదు. కాకపోతే యాదృచ్ఛికంగా జరిగింది సార్. కానీ ఆ లాక్డౌన్ టైంలో కూడా మేము కరెక్ట్ గా అన్ని సమకూర్చుకోగలిగాం సార్. నిజంగా ఇట్స్ ఆల్ అంటే మొత్తం కూడా ఈ పరిజ్ఞానం కావచ్చు, అంటే విదేశీ యంత్రాలు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఇదంతా కూడా ఇంత తక్కువ సమయంలోనే మీరు సమకూర్చుకొని ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది మీకు అసలు? అది అంటే నిజంగా ఇట్స్ మేబీ ఒక సపోర్ట్ ఆఫ్ గాడ్ అని అనుకోవాలి సార్. మరి అది ఎలా సమకూర్చుకోగలిగాము అసలు చాలా కష్టమైన విషయం. అసలు ఎవరికైనా చెప్పినా కూడా ఇది అసాధ్యం అని అనుకుంటారు సార్. మెషినరీ తెప్పించుకున్నాము, కరెక్ట్ గా కొన్నాళ్ళకి లాక్డౌన్ జరిగింది. అలాగే రా మెటీరియల్స్ ప్రైస్ అయితే సార్ చాలా ఇంక్రీజ్ చేశారు. లేకపోతే అసలు ఇంకా అంతకంటే తక్కువకే మనం సప్లై చేసే అవకాశం ఉండేది సార్. రా మెటీరియల్ ఏమైనా ఉపయోగపడిందా దీనికి? ఏంటి సార్? మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉపయోగపడిందా దీనికి? ఇన్ఫ్లుయెన్స్ కన్నా అడ్వైజ్. Would say it's not a problem, no sir. Yes madam, thank you. మేడం మీరు ఇంతవరకు చెప్పారు నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అని పదే వాడుతున్నారు కదా. అది ఈ వర్డ్ అనేది చాలా మందికి అర్థం కాదు మేడం. నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది ఏంటి, దీన్ని దేనికోసం వాడుతారు, వీటితో వేటిని తయారు చేస్తారు, దీనివల్ల ఎలాంటి సంరక్షణ ఉంటుంది అనేది, దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఎవరికి తెలియదు మేడం. ఒకసారి దాని గురించి చెప్తారా? నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అని అసలు? సార్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే కాటన్, విస్కోస్, అలాగే పాలిమర్ అని అంటారు సార్. ఈ 3 మెటీరియల్స్ కలిపి అంటే రకరకాల దీన్ని తయారీ విధానంలో రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉంటారు సార్. ఈ మూడింటిని కలిపి ఈ పర్టికులర్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది తయారు చేస్తారు సార్. అంటే బేసిక్ గా దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఫిల్ట్రేషన్ అన్నమాట. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రొటెక్షన్, కరోనాకి వైరస్ ప్రొటెక్షన్ కోసం ఇది ఎందుకు వాడుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి ద్వారా ఏ వైరస్ ప్రవేశించకూడదు. అలాగే నీటి ద్వారా ఎవరైనా తుమ్మినా దగ్గినా కూడా వైరస్ అనేది మన లోపలికి ప్రవేశించకూడదు. దానికోసం ఒక ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడేటువంటి మెటీరియలే ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్. సో ఈ ఫ్యాబ్రిక్ ని మనం థిక్నెస్ ఆధారంగా ఉంటుంది అనమాట సార్. 20 GSM ఉంటుంది, అలాగే 60 GSM ఉంటుంది. థిక్నెస్ ఆధారంగా ఉంటుంది అనమాట. మనకి అంటే సామాన్యులకి ముఖ్యంగా ఏంటంటే 60 GSM మాస్క్ అనేది 3 ply అనేది చాలా మంచిది అనమాట ప్రొటెక్షన్ కి. అంటే ఒకవేళ మనం బయటకు వెళ్ళినా కూడా చేతులతో మనం ఇతరవి తాకకుండా జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఒక 1 full day వీ కెన్ యూజ్ దట్ మాస్క్ మనం వినియోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు చాలా మంది మెడికల్ ప్రొఫెషనల్స్ మెడికల్ ఫీల్డ్ లో అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తారు సార్. వాళ్ళకి 90 GSM సర్జికల్ గౌన్స్, అలాగే అంతకంటే థిక్నెస్ ఉండేటువంటి కొన్ని కవరాల్ తో పాటు మీరు చూసే ఉంటారు కదా సార్, వాళ్ళు హెల్మెట్స్ ధరించి ఒక తో పాటు కవరాల్ వేసుకుంటున్నారు. ఈ మెటీరియల్స్ అన్ని తయారు చేస్తారు. ఏంటంటే చిన్న సందు కూడా లేకుండా, అంటే ఆ వైరస్ అనేది లోపలికి దూరకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఫ్యాబ్రిక్ అన్నమాట. మామూలుగా మనం కాటన్ ని చూసినట్టయితే చిన్న సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి సార్. సో ఈ రంధ్రాల ద్వారా వైరస్ ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ చిన్న సూక్ష్మమైన రంధ్రాల ద్వారా కూడా వైరస్ అనేది ప్రవేశించకుండా ప్రొటెక్ట్ చేసేది నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్. అండ్ ఈవెన్ ప్లాస్టిక్ ని మీరు కాల్చారంటే ఇట్లా కాలిపోతుంది. బట్ ఈ నాన్ ఓవెన్ అనేది మీరు ఇఫ్ ఇట్స్ ఫైర్ పెట్టినా కూడా అదేం అవ్వదు. సో మీకు దీన్ని బట్టి అర్థం అవుతుంది పొగ రాకుండా కాలుతుంది. పొగ రాకుండా కాలుతుంది. తర్వాత మీరు వాటర్ పోసారంటే కనుక వాటర్ లోపలికి అబ్జార్బ్ చేయదు అనమాట. ఇప్పుడు తామరాకు మీద నీళ్లు వేస్తే ఎట్లాగైతే ఉంటుందో అలాగే వాటర్ పోసినా కూడా నిలుస్తుంది అనమాట. ఓకే మేడం. ఇప్పుడు పీపీ కిట్ల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మేడం. మెడికల్ సైడ్ కావచ్చు, ఇతరత్ర ఉద్యోగస్తులు కూడా పీపీ కిట్లు పంపిణీ చేయాలంటున్నారు మేడం. ఈ పీపీ కిట్ల ప్రాధాన్యత ఎంతవరకు ఉందని మేడం, దాని యొక్క కాల పరిమితి ఎన్ని గంటల పాటు పీపీ కిట్ ధరించవచ్చు, వాటి విషయం ఏంటి మేడం? అసలు రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి సార్ దానిలో కూడా. పీపీ కిట్స్ సంబంధించి కొన్ని ఆటోక్లేవబుల్ అని ఉంటాయి. అంటే అవి ఏంటంటే వాళ్ళు రీయూజబుల్ అనమాట. కొన్ని ఏంటంటే డిస్పోజబుల్. ఇప్పుడు మనం సప్లై చేసే 90 GSM సర్జికల్ గౌన్స్ కానీ కవరాల్ హుడ్స్ కానీ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్ అయితే అంటే ప్రతిరోజు పేషెంట్స్ తో డీల్ చేసే వాళ్ళు అయితే కనుక అవకాశాన్ని బట్టి ఇప్పుడు వెళ్ళి కరోనా పేషెంట్ ని చూసారు సార్, వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, కొన్ని గంటల్లో కూడా వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో వాళ్ళు పని చేసేటువంటి ఫీల్డ్స్ ఆధారంగా ఇది తయారు చేస్తున్నాను సార్. అంటే ఎన్ని గంటలు అనేది నిర్ణీత కాల పరిమితి ఏమి ఉండదు మేడం దానికి? ఇన్ని గంటలే ఖచ్చితంగా అనేది 8 hours అంటారు. ఈ రోజున పీపీ కిట్లు 8 hours 8 hours అయితే మళ్ళీ ఖచ్చితంగా మార్చుకోవాలి అంటుంటారు అనమాట. అవును సార్. ఇప్పుడు అంటే రీసెంట్లీ ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు పేషెంట్స్ ని మనం చూసినప్పుడు డైరెక్ట్ వెన్ వి గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ కరోనా పేషెంట్స్, ఇట్స్ బెటర్ దట్ వి డిస్పోజ్ ఇట్ ఈవెన్ మోర్ ఎర్లీ అని కూడా చెప్పారు సార్. అంటే మరీ దగ్గరగా వాళ్ళతో మనం ఇదైనప్పుడు అంతకంటే తక్కువ కాలంలో కూడా మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని డాక్టర్లు చెప్తున్నారు. ఒక ఆల్రెడీ మీరు నంది అవార్డు గ్రహీత, మీరు ఇప్పటికే అవార్డు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అవార్డులు తీసుకోవాలనుకుంటున్నారు మేడం ఇలాంటి కార్యక్రమాల వల్ల? నాట్యం అంటే చాలా ఇష్టం సార్. బేసిక్లీ చిన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకున్నాను. సో అవార్డులు అంటే నాకు ఏమీ ఐడియా లేదు సార్. ఇప్పుడు ఇంకా అవార్డుల మీద అవగాహన లేదా మేడం? ఇంకా ఏం లేదు సార్ ప్రస్తుతానికి అయితే. పాటకు మీరు ఇటీవల నాట్యం చేశారు కదా మేడం? అవును సార్. ఎక్కడ చేశారు మేడం మీరు అది? అది అంటే లొకేషన్ అడుగుతున్నారా సార్? లొకేషన్ యాక్చువల్లీ మా తమ్ముడు గారి ఆఫీస్ లో ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది సార్. ఆ ప్లేస్ పర్ఫామ్ చేశాను అనమాట. ఓకే. గేయరచయిత ఎవరు మేడం పాట అది ఆ నృత్యానికి మేడం? శోభారాజ్ గారు. శోభారాజ్ గారు. అది పబ్లిష్ అంటే వీడియో ప్లే అయిందా మేడం అది బయట? అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు సార్. తర్వాత వాట్సాప్ వీటిల్లో ఈ ప్లాట్ఫామ్స్ లో. మరి విన్నాను నేను చూడలేదు మీరు ఇట్లా చేశారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఓకే. అంటే దాంట్లో మీ అభినయాల ద్వారా కూడా మొత్తం కూడా అవేర్నెస్ కల్పించే నృత్యమా మేడం అది? అవును సార్. మాకు తెలిసింటే మా వారిని పంపించి మేము షూట్ చేసుకునే వారిని. ఇప్పటికైనా పంపించేసి మేడం ఖచ్చితంగా నాకు ఆ వీడియో అప్లోడ్ చేయండి. ఇంకొకటి మేడం, మీరు ఇప్పుడు ఈ రంగంలో ఉన్నారు కదా, అంటే మరోవైపు మీరు కూచిపూడి నృత్యకారిణి గారుగా ఉన్నారు కదా, ఆ రంగంలో కూడా మరింత మంది నృత్యకారులు తయారు చేసేలా ఏమన్నా ఉచితంగా శిక్షణ ఇవ్వడం కావచ్చు, ఇంకా ఏమన్నా మరికొంతమందిని మీ స్థాయికి తీసుకురాగలంటే, మీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తుంటారు కదా, ఆ స్థాయికి తీసుకురావాలన్న యొక్క ఆలోచన ఏమైనా ఉందా మేడం? సార్ లాస్ట్ 15 years నుంచి హైదరాబాద్ లోనే 3 నాట్య విద్యాలయాల్ని నేను నడుపుతున్నాను సార్. అందులో ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ ఉంది. అక్కడైతే పిల్లలకి ఉచితంగానే మనం శిక్షణ ఇస్తున్నాం సార్. ఫ్రీగా వాళ్ళకి కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నాను. ఇంకొక 2 బ్రాంచెస్ లో ఏంటంటే అన్ని రకాల పిల్లలు వస్తారు. కొంతమంది NRI స్టూడెంట్స్ వస్తారు. ఆర్థికంగా కొంచెం పరిస్థితి బాగున్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను వీకెండ్స్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్. వీకెండ్ లో 1.5 hours 2 hours. మీరు కూచిపూడి నృత్యకారనే కాకుండా క్లినికల్ సైకాలజిస్ట్ గా కూడా ఉన్నారు మేడం మీరు? అవును సార్. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఓకే. మీరు చైతన్య, నారాయణ స్కూల్స్ కు వెళ్తుంటారు, ఇతర IAS అకాడమీలకు కూడా వెళ్ళి మీరు శిక్షణ ఇస్తుంటారు అని చెప్తుంటారు మేడం మీరు. అంటే ఇప్పుడు ఈ కరోనా అంటే చిన్నపిల్లలకు కూడా అదొక భూతం లాగా అయిపోయింది మేడం. అరే కరోనా వస్తుందంట అనేది ఒక ఆలోచన, భయం ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే నిజంగా వాళ్ళలో ఒక భయం అనేది, కొంతమంది భయపడుతున్నారు పిల్లలు. అంటే కరోనా అని చెప్పగానే భయపడే పిల్లలు కూడా ఉన్నారనమాట. ఎందుకు ఈ భయము?
పిల్లల్లో వస్తుంది? ఈ వయసుకే ఆ పిల్లల్లో అటువంటి ఆలోచన రావడానికి గల కారణాలు ఏమంటారు అసలు? అంటే పరిస్థితుల ప్రభావం బట్టి మరి భయపడాల్సిన పరిస్థితి అందరికీ వచ్చేసింది సార్ ఇప్పుడు. అంటే ఫియర్ అనేది కొంతవరకు మనిషికి అనేది ఉండాలి సార్. ఎందుకంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు కొంతమంది ఇప్పుడు జర్నలిస్టులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, అంతగా పనిచేస్తుంటే కూడా ఇప్పటికీ కూడా ఎంతమంది స్వయ నియంత్రణని పాటిస్తున్నారు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పటికి కూడా అదేదో పిచ్చిగా ఐ షుడెంట్ యూజ్ దిస్ వర్డ్, బట్ అలా బయటకు వచ్చేసి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు సార్. లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ ఇస్ ఆల్వేస్ గుడ్ అని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడున్న పరిస్థితిని ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. మీరు చెప్పింది వాస్తవం మేడం, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు అంటే ప్రచారంలో ఉన్నంత ప్రమాదకరం కాదు కరోనా అనేది కొంతమంది చెబుతున్నారు, గట్టిగా కూడా నిపుణులు కూడా కొంతమంది అంటున్నారు. అయినప్పటికీ కూడా భయపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. భయం అనేది ఒక ఫోబియా అయిపోయింది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఒక జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, మనకు గొంతు నొప్పి వచ్చినా కూడా నాకు కరోనా వచ్చిందేమో, నాకు ఏమో అయిపోతానేమో అనుకుంటూ లోలోన కుంగిపోయే వారు కూడా ఉన్నారనమాట. ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి వారికి? అంటే హైపోకాండ్రియాసిస్ అని అంటారు సార్. ఇప్పుడు లేని రోగాన్ని కూడా ఉన్నట్టుగా ఒక భ్రాంతి చెందడాన్ని, అదొక రుగ్మతి అన్నమాట, ఒక మానసికమైన రుగ్మతి. అంటే ఇప్పుడున్న పరిస్థితికి మీరు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు నిజంగానే విపరీతంగా భయపడిపోయి ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళని వాళ్ళు క్వారంటైన్ చేసుకుని, అంటే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా క్వారంటైన్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దేన్నైనా మనం ఒక సైనికులుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం ఇన్నర్ గా మనకు ఒక శక్తి ఉంటుంది సార్. దెర్ ఇస్ అ విల్ పవర్, దెర్ ఇస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ us. At this hour of crisis, we should be using the inner strength to combat with this situation that we are facing today. That's what I think, sir. మన లోపల శక్తిని మనం ఉపయోగించి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనం తెచ్చుకొని ఎలాగైనా దీన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక భూతం ఉంది 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 అని భయపడటం వేరు. ఆ భూతం ఎదురుగా నించున్నప్పుడు ఏం చేయాలి మనం? పారిపోకూడదు. పారిపోయే పరిస్థితి కూడా లేనప్పుడు దాంతో మనం ఫైట్ చేయాలి. అప్పుడే మనం సోల్జర్స్ అవ్వగలుగుతాం. ఒక జవాన్లుగా, ఒక సైనికులుగా మనం మారగలుగుతాం. ఇప్పుడు World War II లో ఎంతో మంది చనిపోయారు సార్. అంతకంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఉంది మనకి. సో వాట్ డు వి డూ ఇస్ టు ఫైట్ అగేన్స్ట్ కరోనా. అందుకనే కదా ఫైట్ అగేన్స్ట్ అని చెప్తున్నారు. సో లెట్ us ఆల్ టుగెదర్ ఫైట్ అగేన్స్ట్ కరోనా. ఈ విషయాలను పక్కన పెడితే ఒక చిన్న విషయం మేడం, ఇప్పుడు చిన్న పిల్లల్లో కోపం ఎక్కువ అయిపోతుంది. ప్రతి విషయానికి కోపపడ్డాము తల్లిదండ్రుల మీద చిన్న వయసులోనే. అంటే 8-9 ఇయర్స్ పిల్లల నుంచి కూడా కోపం అనేది ఎక్కువ అయిపోతుంది. చెప్పిన మాట మారం చేస్తారు, తల్లిదండ్రుల మీద తిరగబడ్డము, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి మేడం. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటారు అసలు? సార్ అంటే దీనికి ఒక స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉంది సార్. అంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. ఏంటంటే రజోగుణం అనేది ఎక్కువైపోతుంది సార్. ఇప్పుడున్న పిల్లల్లో రజోగుణం అనేది ఒకటి ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే ఆ ప్రభావం తీవ్రమైనప్పుడు వాళ్ళలో కోపం అనేది విపరీతంగా వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఎండ్యూరింగ్ కెపాసిటీ, అంటే తట్టుకునే కెపాసిటీ లేకుండా పెంచుతున్నారు తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు చిన్న మాట అనగానే వాళ్ళు ఎమోషనల్ గా ఏమంటారు కృషించిపోవటం, లేకపోతే చిన్న విషయానికి అంటే మార్కులు తక్కువ వచ్చాయన్న చిన్న విషయానికి కూడా సూసైడ్ కమిట్ చేసుకోవాలి. ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి బలం కృషిస్తుంది, అలాగే మానసికమైన స్థైర్యం అనేది కృషిస్తుంది సార్. దానికి ముఖ్యంగా అంటే యోగ పరిజ్ఞానంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే రజోగుణం ఎక్కువైందని. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ గా మనం చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకుండా, అంటే ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ని వాళ్ళకి క్రియేట్ చేయకుండా, వాళ్ళు పరిపూర్ణంగా గ్రో అవ్వడానికి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయకుండా కేవలం చదువే ప్రధానం, మార్కులు తెచ్చుకుంటే చాలు అని ఊరికే లెసన్స్ నేర్పిస్తున్నారు, కానీ జీవిత పాఠాలు వాళ్ళకి తెలియనివ్వకుండా చేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే వాళ్ళు విజయాన్ని ఎలా స్వీకరించాలి, అపజయాన్ని ఎలా స్వీకరించాలి, ఈ బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నారు సార్. దాని వల్ల ఏంటంటే ఎమోషన్స్ అన్ని లోపల ఉండిపోయినప్పుడు యాంగర్ అనేది ఒక ఫేక్ ఎమోషన్ గా మనకి బయటకు వస్తుంది అనమాట. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలి? అంటే నేను చూసినటువంటి కేసెస్ బట్టి చెప్తున్నాను సార్. విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా సార్ చిన్న పిల్లలను అప్పటి నుంచే ఎక్కువ గోల్స్ ఇచ్చేస్తారు సార్.
ఇప్పుడు ఒక ఫ్లవర్ ఒక ఫ్లవర్ పూర్తిగా వికసించాలి అని అంటే దానికి సమయం ఉంటుంది. అది వికసించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అలాగే ఆ పిల్లల్లో కూడా ఒక ప్రావీణ్యం అనేది రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక జాజి పువ్వు మల్లె పువ్వు లాగా ఉండలేదు. అలాగా పువ్వుల్లో ఎలా అయితే వేరియేషన్స్ ఉంటాయో మనుషుల్లో కూడా ఇనేట్ క్వాలిటీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఆ పేరెంట్స్ అనే వాళ్ళు టూ మచ్ ఫోర్స్ చేసేసి నువ్వు సైన్స్ గ్రూపే తీసుకో, లేకపోతే నువ్వు ఇదే తీసుకో, నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఫలానా ఇలా చేస్తేనే బాగుంటుంది అని టూ మచ్ ఆఫ్ ప్రెషర్. అర్న్ చేయి. ఒక 10th క్లాస్ పిల్లోడు సార్, నేను ₹1,00,000 ఎర్న్ చేయాలని చెప్పి మానసికంగా కుంగిపోయి కౌన్సిలింగ్ కోసం వచ్చిన సందర్భం ఉంది. అంటే అంత చిన్న వయసులో 1,00,000 సంపాదించాలని ఆ అబ్బాయికి ఎంత ప్రెషర్ ఇచ్చి ఉంటారు పేరెంట్స్. అతను చదువుకోలేకపోతున్నాడు, అలాగే ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితికి వచ్చాడు అనమాట. అటువంటి ప్రెషర్ ఇవ్వకుండా లెట్ దెమ్ గ్రో. ఇవ్వాల్సినంతా మనం ఇద్దాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇద్దాము, సరైన స్థాయిలో వాళ్ళకి కావలసినవన్నీ అందిద్దాము, కానీ వాళ్ళని వాళ్ళు గ్రో అయ్యేలా మనం తీర్చిదిద్దుదాం అని ఆ దృక్పథంతో పేరెంట్స్ ఉండాలని నేను భావిస్తాను సార్. అలాగే పిల్లలు కూడా ఏంటంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్, అంటే ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది తీసుకోకుండా, అలాగే వాళ్ళ గోల్ ని పక్కదారి పట్టించకుండా సరైన పద్ధతిలో అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ అవ్వాలని పిల్లలకు కూడా అడ్వైస్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే భయం అనేది అందరిలో ఉంటుంది మేడం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భయం అనేది, కానీ ఒక్కొక్కరి ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది మేడం. అంటే ఈ భయం అనేది చిన్నపిల్లలు ఎలా ఉంటుంది, మధ్య వయస్కులు ఎలా ఉంటుంది, వృద్ధుల్లో ఎలా ఉంటుంది మేడం? భయానికి అసలు ఎన్ని రకాలు భయాలు ఉంటాయి సార్. ఏదో సినిమాలో కమల్ హాసన్ అన్నట్టు నల్లంటే భయం, పిల్లంటే భయం, తలుపు తెరిచుంటే భయం, తలుపు మూసుంటే భయం అన్నట్టు భయాల్లో చాలా రకాలు ఉంటాయి సార్. అంటే వాళ్ళ మనసుని బట్టి, వాళ్ళు చిన్నతనం నుంచి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి కొన్ని అనుభవాల్ని బట్టి, ఎక్స్పీరియన్సెస్ ని బట్టి భయాలు అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా భయాలు అనేవి క్రియేట్ అవుతాయి సార్. ఇప్పుడు చిన్నపిల్లోడు కొంతమంది ఏమో బూచోడు వస్తాడు అనగానే భయపడతారు, కొంతమంది ఏది బూచోడు రాని నేను చూస్తాను అంటారు. సో ఆ తీవ్రత లేకపోతే ఆ ఫియర్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్రియేట్ అవుతుంది. అసలు ఈ ఫియర్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఆది మానవుడు ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్. ఇప్పుడు ఒక క్రూర జంతువు వాళ్ళ ఎదురు పడింది సార్, ఎదుర్కొనే శక్తిని మన లోపలే ఉంది, క్రూర జంతువుతో ఎదుర్కొనే శక్తి. అలాగే అది మనకంటే పవర్ఫుల్ అన్నప్పుడు పారిపోయే శక్తి కూడా లోపలే ఉందన్నమాట. దాన్ని మనం ఎలా చేసేసామంటే మానసికమైన బ్యాలెన్స్ కోల్పోవటం వల్ల రకరకాల ఫియర్స్ కింద అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. తీరని కోరికల ద్వారా కూడా ఫియర్ అనేది క్రియేట్ అవ్వచ్చు. అలా అనమాట సార్, ఇట్ ఆల్ మేనిఫెస్ట్. ఫైనల్ గా ఒకే క్వశ్చన్ మేడం, ఇప్పుడు కరోనా ఎప్పుడైతే ప్రపంచంలోకి అడుగు పెట్టిందో వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా మన భారతదేశంలో అడుగు పెట్టబోచి నుంచి ఎవరికి ఫోన్ చేసినా ఒక రింగ్ టోన్ వస్తుంది మేడం. ముందుగానే కరోనా గురించి రింగ్ టోన్ వస్తుంది. మనం పోరాటం చేయాల్సింది వ్యాధి పైన, రోగి పైన కాదు. రోగిని ప్రేమగా చూడాలి మనము, రోగి పైన పోరాటం చేయదు, వ్యాధి పైన మనము రోగం పైన పోరాటం చేయాలి అని వస్తుంది మేడం. కానీ రోగం పైన కాకుండా రోగిని చూసినా భయపడే పరిస్థితి మేడం ఈరోజు. వాడిని ముట్టుకుంటే వాడితో మనకు వస్తుందేమో, వాడితో మాట్లాడితే మనకు కరోనా వస్తుందేమో. ఒక చుట్టుపక్కల ఒక వీధిలో ఒక వ్యక్తికి కారణం వస్తుంది, దాన్ని అంతా రెడ్ జోన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం. అంటే ఆ వీధిలో ఉండేవారు బయటికి వచ్చేకి లేదు, బయట ఉన్నవారు లోపలికి వెళ్ళేకి లేదు, మొత్తం రెడ్ జోన్ చేసేస్తున్నారు మేడం. అంటే ఇలాంటి భయం అయిపోయింది అన్నమాట ఈరోజు మేడం. మొత్తం కూడా ఒక వ్యక్తికి వస్తే పక్కన వాడు కూడా భయపడే పరిస్థితుల్లో ఈ రోజు రోగంతో కాకోకుండా రోగిని ప్రేమించాలంటే ఏం చేయాలంటారు? రోగంతో పోరాడాలి, రోగిని ప్రేమించాలి అంటున్నారు. అవును సార్, అంటే చాలా క్రిటికల్ క్వశ్చన్ వేశారు. అంటే సైకాలజిస్ట్ గా మీరు ఏం సూచిస్తారు దీనికి? కాదు సార్, అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనం ఎలా ఉండబోతున్న పరిస్థితి అనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది సార్. ఎందుకంటే ప్రేమించాలంటే ఇప్పుడు ప్రేమకి ఎక్స్ప్రెషన్ ఏంటి? దగ్గరికి తీసుకోవడమో లేకపోతే ఆప్యాయతను ప్రకటించడమో. కాబట్టి ఏ చర్యలు చేసే పరిస్థితి మనకు లేదు, నమస్కారం చేయడం తప్ప. కాబట్టి ఏం చేయాలంటారు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న నేనే చెప్తున్నాను, ఇప్పుడు ఇంట్లో ఉండేది మీరిద్దరు, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది, అంతా ఒకటే కుటుంబ సభ్యులు. నా ఇంటర్వ్యూకి వచ్చే ముందు పక్కన కూర్చున్నారు, మాస్కులు వేసుకొని కూర్చున్నారు. నేను మీ ఫేసులు కనిపించాలనేసి మాస్కులు తీసేయండి అని చెప్పాను అనమాట.
అంటే మీ కుటుంబంలో ఉన్న మీరే ఒకరికొకరు పక్కన కూర్చున్నా మాస్కులు ధరించుకొని మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు రోగంతో పోరాడుతూ రోగిని ప్రేమించే అలవాటు వస్తుందంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే దూరం నుంచి ఎక్స్ప్రెస్ చేయాలి సార్. అంతే. అందరూ బాగుండాలి, అందరికి సరైన ఆరోగ్యం సమకూరాలి అని మనం ప్రే చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి సేవ చేస్తున్న పోలీసులకి అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్ కి శిరస్సు వంచి ప్రణామాలు చేయాలనిపిస్తుంది సార్. నిజంగా ఎంతో గ్రేట్ సర్వీస్. బికాస్ పర్సనల్ గా మేము చూస్తున్నాం సార్. అసలు కొంతమంది మనతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పే విషయాలు నిజంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి సార్. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు వెళ్ళి అంత సర్వీస్ చేయటం అనేది నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. మేబీ అంత విశాలమైన హృదయం నాకు లేదేమో సార్. ఐ థింక్ రోగిని ప్రేమిస్తాం అనేది చాలా కష్టం. బట్ ఎవరికైనా వచ్చింది అని మనకు తెలిసిందంటే వాళ్ళు దూరం పెట్టేసి భయపెట్టక్కర్లేదు. వాళ్ళని ఒక డిస్టెన్స్ లో పెట్టి మనకు తెలిసిన ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కాల్ చేసి వాళ్ళని ఇలా అవుతుంది, మీరు కొంచెం హెల్ప్ చేయాలంటే వెంటనే వచ్చి సర్వ్ చేసే వాళ్ళు గోల్ మంది ఉన్నారు. అలా మనం హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. అంటే యూజువల్ గా మనం భయపడి వాళ్ళు దూరం పెట్టామంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, ఎమోషనల్ గా వాళ్ళు హర్ట్ అవుతారు. సో అలా చేయకూడదు అన్నట్టు కోసమే రోగిని ప్రేమించండి అని అంటున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని వెళ్ళి పట్టేసుకుని మీకేం అవ్వదు అని మనం అలా చేయలేము. బికాస్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. ఎమోషనల్ సపోర్ట్ ఉంటాయి, ఒక రకమైన ప్రేమను ప్రదర్శించాలంటే చూపించాలి. లైక్ అక్కడికి వెళ్ళిన హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ని మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళని దూరం పెట్టడానికి మనం ప్రయత్నించవచ్చు ఇఫ్ వి గెట్ టు నో. అంటే యూజువల్ గా ఒక ఏరియాకి వెళ్ళిన వెంటనే మొత్తం క్వారంటైన్ చేసేస్తుంది, అది కూడా ఇట్స్ నాట్ రైట్ కదా సార్. అంటే ఒక మనిషి వల్ల ఎంతమంది ఎమోషనల్ గా భయపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. వదిన ఆడపడుచుల యొక్క కుటుంబ నేపథ్యాలు వేరువేరు అయినప్పటికీ కూడా ఇద్దరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ లోకి వచ్చారు, ఒక మంచి కారణంతో ముందుకు వచ్చారు. అంటే ఇద్దరు భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మేడం అసలు? భవిష్యత్ అయితే ప్రస్తుతానికి ఏం అనుకోలేదు సార్. ఎందుకంటే స్టిల్ ఇప్పుడు మనం ఒక క్రైసిస్ లో ఉన్నాం కాబట్టి, కరోనా పరిస్థితిలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తు ప్రణాళిక ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. ఇప్పుడు అందించగలిగినంత స్థాయిలో మనం అందించాలి ప్రస్తుత పరిస్థితిలో. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నట్టే ఉంది పరిస్థితి కాబట్టి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం చేయగలిగింది మనం చేద్దాము. తర్వాత ప్రాబబ్లీ బిజినెస్ ఎలా గ్రో చేయాలి ఈ ఆలోచనలన్నీ చేసుకోవచ్చేమనుకుంటున్నాను సార్. బట్ వీఆర్ వెరీ హ్యాపీ సార్, మీలాంటి రెనౌండ్ జర్నలిస్ట్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. వీఆర్ వెరీ 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 నాకు కూడా సంతోషం మేడం. విజయబాబు గారు లాంటి ఒక మంచి సంపాదకులు, సార్కి మంచి పేరు ఉంది, వారి డాక్టర్ వారి కోడల్ని కూడా ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా ఆనందంగానే ఉంది. థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చి ఒక మంచి కారణం చేత ముందు వచ్చిన మీరు ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా కేవలం సామాజిక స్పృహ, ఒక సేవా స్పృహ అనే దాంతో అంశంతోనే ముందుకు పోవాలని, ఇంకా మీరు మరింత పేరు గడించాలని కూడా నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.